మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక అంశాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వ్యయంలో బలంగా ఉన్నారు. జన్మరాశిలో కుజుడు ఉన్నారు. ద్వితీయంలో పంచమాధిపతి, తృతీయాధిపతి, షష్టమాధిపతి రవి బుధులు ఉన్నారు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో వీరికి చేతికి అందుతుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాలు చక్కగా ఉంటాయి. అదేవిధంగా సంతాన విద్యా విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వారి విద్య పట్ల ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలని సందర్శిస్తారు. ఏదైనా ఒక కోరిక అనుకుంటే అది భగవత్ సంకల్పం వల్ల అది వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మనం బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది అందరికీ నచ్చుతుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోతాయి. అదేవిధంగా వీసాకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి రావడం ఉంటుంది. ఈ రాష్ట్రంలో సంబంధించిన విద్యార్థులకు కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. అయితే ఎంత చదువుతున్నప్పటికీ ఏదో తెలియని మనోవేదన ఉంటుంది. మీకు ఎంతవరకు కష్టపడతారో అంతవరకు కష్టపడండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, సినీ కళా రంగాల్లో ఉన్న వారికి, వైద్య వృత్తుల్లో ఉన్న వారికి, డెంటిస్ట్, గైనకాలజీ, ఆంకాలజీ ఈ రంగాల్లో ఉన్న వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని స్తోత్రం ప్రతిరోజు నిత్యం పఠించడం, 8 శరణాల శనికి తైలాభిషేకం, అఘోర పశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా లాభస్థానంలో రాహు వీరికి బలంగా ఉన్నారు. విదేశాలకు సంబంధించి వీరి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి కొంతవరకు ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, ఓం నమస్తే ఒత్తులతోటి, అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు ఆరావళి కుంకుమతోటి, కుబేరు కుంకుమతోటి పూజ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.